హాయ్ ఫ్రెండ్స్, మనం మొత్తం చెట్లు చూద్దాము. ఫస్ట్ చామంతి చెట్టు ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బంతి చెట్టు, తర్వాత పుడకకి మధ్య గోచి పెట్టుకుంటాయి. మొత్తం తోటకూర ఫ్రెండ్స్, ఇదంతా మన తోటకూర రేపు వండి కర్రీ చేసి చూద్దాం. తర్వాత జామ చెట్టు ఫ్రెండ్స్, జామ చెట్టు ఇది ఒక జామ చెట్టు సైతం జామ. తర్వాత మన గార్డెన్ ఓపెన్ చేసుకుంటే లోపల కనకాంబరం ఇది చాలా మంచిది. తర్వాత నిత్యమల్లేలు కన్నా వంకాయ చెట్టు కూడా ఉంది. తర్వాత జామ చెట్టు జామ చెట్టు ఇదంతా చాలా పేరుకి మంచి జామకాయలు అయితే మన హెల్త్ చాలా మంచిది. ఫుల్ పూత ఉంది. అసలు ఏ మందులు కొట్టాం జామ ఫ్రెండ్స్, మనకు మంచి ఏ మందులు అసలు ఏ వాడని జామ. ఇదంతా మన జామ. మందారం, కరివేపాకు ఇది కూడా వర్షం పడ్డ కారణంగా కరివేపాకు నీళ్ళు మంచాయి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి కూడా రాదు. జామ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో. ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇంకా మంచిగా కనకాంబరం పూసింది వానబడ్డ కారణంగా ఫ్రెండ్స్. వాటర్ చిన్న మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా తోటకూరది మనకు లోపల కూడా కావాలి. 3 కరివేపాకు చెట్లు ఉన్నాయి తెలుసా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మర్చిపోయి అసలు ఎంత బాగుంది. ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది తెలుసా. ఈ జామ చెట్టుకు కూడా పూత వచ్చేసింది. అలాగే మన వద్ద తమలపాకు చెట్టు ఉంది. వంకాయ చెట్టు చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి చూడండి, ఇప్పుడు చిన్న వంకాయ తమలపాకు ఫ్రెండ్స్. తమలపాకు చెట్టు, ఇక్కడ వంకాయ చెట్టు ఫ్రెండ్స్. వంకాయలు అయినాయి, ఇప్పుడు అవుతున్నాయి మన వంకాయలు. ఉత్త చెట్టు ముళ్ళవంకాయలు కాదు, ఉత్తది. డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడంటే అక్కడ మన ఛానల్ అక్కడ కనిపిస్తుంది డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్స్. చాలా మంచిదంట ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రెండ్స్, లైక్ షేర్.